శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా మనం కాళిదాస చరిత్ర చెప్పుకుంటున్నాం. ఇవాళ 5వ అధ్యాయానికి వచ్చాం. ఈ కాళిదాసు ఆ భోజమహారాజు ఆస్థానంలో అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అందరికీ ఆనందాన్ని కలగజేస్తున్నాడు. ఆ కాళీమాత అనుగ్రహం వల్లను ఆ పోయినటువంటి కుర్రాన్ని కూడా బ్రతికించగలిగాడు ఆయన. ఇలాగ అనేక సమస్యలను సునాయాసంగా పరిష్కరిస్తూ ఉన్నాడు. ఒక రోజున కాళిదాసు గారికి, ఈ మహారాజు గారికి ఒక సందేహం వచ్చింది. మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, మరొక 18 ఉప పురాణాలు ఉన్నాయి. ఇలాగా అనేక గ్రంథాలు ఉన్నాయి. అంటే ఒక వేదం చదవటానికి, అంటే వేదం పూర్తిగా నేర్చుకోవటానికి, అధ్యయనం చేయడానికి దరిదాపు, అంటే ఇతను చేసే సాధకుడు కనుక బాగా ధారణ బాగున్నట్లయితే ఒక 10 సంవత్సరాలకి అతను పూర్తి చేయగలడు, లేదా 12 సంవత్సరాల కాలం పడుతుంది. 4 వేదాలు ఉంటే 48 సంవత్సరాలు పట్టేసింది. 6 శాస్త్రములు, 6 శాస్త్రానికి 3 సంవత్సరాలు చూసినా 6 3 18 ఏళ్ళు పట్టింది. అక్కడికి 76 ఏళ్ళు అయిపోయింది, దరిదాపుగా 76 ఏళ్ళు అయిపోయింది. వీడు 6 సంవత్సరాలు వస్తే కానీ ఆ విద్యా ఉపనయన సంస్కారం కావాలి కదా. 8వ ఏట గర్భాష్టమేటు బ్రాహ్మణే అన్నాడు. బ్రాహ్మడికి 8వ ఏట ఉపనయన సంస్కారం చేయాలి. మరి ఉపనయన సంస్కారం చేసిన తర్వాత ఈ వేదాధ్యయనము, చతుర్వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే కనీసం 76 అనుకున్నాం. ఇది 8, 76, 84 ఏళ్ళు వస్తే కానీ అవి పూర్తవు. 84 ఏళ్ళు వచ్చాయంటే వీడు ఖచ్చితంగా వృద్ధుడు, పండు ముసలి అయిపోతాడు. అప్పుడు వీడు ఏం చెప్పగలడండి? ఈ వయసులోనూ తెలుసుకున్నదే జీవితం అంతా అలా గడిచిపోయింది, ఇంకేం చెప్పగలడు? అంచేత ఏదైనా కొంతవరకు చెప్పుకోగలరు, అందరూ అన్నీ చెప్పుకోలేరు. కొందరు నిష్ణాతులు, ప్రజ్ఞావంతులు ఉన్నారు, మహాధారణ చేసే అవధానాలు చేసేవాళ్ళు ఉన్నారు, మహాకావ్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు, 3 వేదాలు నేర్చుకున్నటువంటి వాడు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మొత్తం అంతా ఎవరి వల్ల కాదు అది. అంచేత మహారాజు ఏం చేశాడయ్యా అంటే, సభను ఉద్దేశించి, అయ్యా మహానుభావులారా, మనకి ఇలా అనేక గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు ఉన్నాయి కదా, వీటి యొక్క సారాంశం అంతా కూడా ఒక్క శ్లోకంలో ఎవరైనా చెప్పగలరా అన్నారు. అంతా ఎవరితోనే వాళ్ళే పక్క చూపులు చూస్తున్నారు. నేర్చుకోవడానికే ఒక జీవితకాలం సరిపోవటం లేదు అవన్నీ నేర్చుకుందుకు. అవన్నీ నేర్చుకుని తెలుసుకుని మరి దాని మీద అభిప్రాయం చెప్పాలంటే అన్నీ క్షుణ్ణంగా తెలియాలి. ఒక శ్లోకంలో ఎలా అవుతుందండి? అవదు. దీనిలో ఇలా ఉంటుంది, ఓదాలో ఉంటుంది, ఒకలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఒక చోట అవునంటాడు, ఒక చోట కాదంటాడు, ఒక చోట ఖండిస్తాడు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సాధ్యం కాదు. కాబట్టి ఎవరి వల్ల కావటం లేదు. అయ్యా మహానుభావులారా, ఎవరి వల్ల కాదా? ఇంతమంది కవీశ్వరులు, పండితులు ఇంతమంది ఉన్నారే అంటే అప్పుడు కాళిదాసు కేసు చూశాడు ఆయన. వెంటనే లేచి, మహారాజా యదుక్తం గ్రంథకోటిభి శ్లోకార్థేన ప్రవక్ష్యామి అన్నాడు. అయ్యా, ఇవే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎన్ని కోట్ల గ్రంథాలైతే ఉన్నాయో అన్ని గ్రంథముల యొక్క సారాంశాన్ని కూడా శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్ధశ్లోకంతో చెప్పగలనయ్యా అన్నాడు. ఒక శ్లోకంతో ఎవళ్ళు చెప్పలేనంటున్నారు.
మరి అర్ధశ్లోకంతో ఎలా అవుతుందండి అంటే, చెబుతాను వినండి అన్నాడు. అంత ఆసక్తిగా చూస్తున్నారట. అప్పుడు అన్నాడు ఆయన, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అయ్యా, ఇతరులకు ఉపకారం చేసినట్టయితే అది పుణ్యకార్యం అవుతుంది అయ్యా, పుణ్యం లభిస్తుంది. ఇతరులకి మనం ఉపకారం చేయగలిగినట్లయితే అది పుణ్యం లభిస్తుంది. పాపాయ పరపీడనం, మనం ఇతరులని పీడించుకు తింటే, వాళ్ళ ధనం తినేసినా, వాళ్ళని మానసికంగా హింసించినా, ఎవరికైనా మనం అన్యాయం చేసినా కూడా, మన వల్ల ఎవరికైనా కష్టం కలిగినప్పటికీ కూడా దానివల్ల మనకి పాపకారణం అవుతుంది, పాపం మనకి సంక్రమిస్తుంది అన్నాడు. మరి ఏ గ్రంథము కానీ, ఏ మతము కానీ, ఏ గ్రంథం కానీ, ఏ శాస్త్రము కానీ ఈ విషయాన్ని కాదంటే చెప్పండి అయ్యా అన్నట్ట. ఏ మతంలోనూ ఏ శాస్త్రంలోనూ ఎవరికి అపకారం చేయి, ఒకటి బుర్ర బదలగొట్టు అని చెప్పి ఎవ్వరికీ చెప్పడు కదా. అలాగే ఎవరికైనా కాస్త సహాయం చేస్తే, పక్కవాడికి సహాయం చేసినట్లయితే అది పుణ్యకార్యం అయ్యా, తద్వారా నీకు పుణ్యం లభిస్తుంది అని. దీన్ని కాదంటే చెప్పండి అయ్యా అన్నాడు. వాళ్ళు ఖండించేందుకు ఈ విషయం ఏమున్నది ఇక్కడ? ఎవ్వడికి తల ఎత్తెవ్వడో మాట్లాడలేదు. అంత కరతాళ ధ్వనులతోటి ఆయన్ని అభినందించారంతా కూడా. ఇలాగా అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ వస్తున్నట్ట. ఒకసారి ఈ వ్యాస భగవానుడు కాశీ వెళ్ళాడట. కాశీ వెడితే సరే దర్శనం చేసుకున్నాడు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు, తపస్సు చేసుకున్నాడు. ఒకచోట ఈయనకి ఆ వ్యాస మహర్షి యొక్క నిలువెత్తు విగ్రహం కనిపించింది. ఆయన వీడేనా చకార కుక్షిగాడు అని చెప్పి ఆ బొడ్లో వేలుపెట్టి వెళ్ళాలి అన్నట్ట. ఆ విగ్రహం బొడ్లో వేలుపెట్టి ఇలా అన్నాడు. అంటే హేళనగా అన్నాడు. ఆయన భారతం చెప్పినప్పుడు ఆ శ్లోకాల్లో ఎక్కువ చకారాలు ఎక్కువ పడ్డాయట. అంచేత చకార కుక్షి ఈయన పొట్టలన్నీ చకారాలు ఉన్నాయని భావంతో అన్నాడు ఈయన. ఎప్పుడైతే ఆయన మహానుభావుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసభగవానుడు అంటే విష్ణు సమానుడు ఆయన. ఆ విషయం తెలుసుండి కూడా ఇతని యొక్క కర్మవశాన ఆయన అలా హేళన చేశాడు. కొందరు చూడండి, కావాలని పాపం వాళ్ళకి ఏ దురుద్దేశం ఉండదు, ఏదో పొరపాటున అసందర్భంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళకి చాలా ప్రతిబంధకం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పెట్టాడో ఆ వేలు మళ్ళీ రాలేదు, అక్కడ ఇరుక్కుపోయింది. ఎంతకీ రాదే. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, ఈయన హేళన చేశాను, చాలా పొరపాటు చేశాను. అప్పుడు అని చెప్పి వెంటనే ఆ వ్యాస భగవానుని తలుచుకున్నాడు, దండం పెట్టుకున్నాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభో భగవాన్ బాదరాయణ. మహానుభవ వ్యాస భగవానుడా, నువ్వే విష్ణువే నువ్వు విష్ణావతారం. వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠ మహర్షికి సాక్షాత్తు నువ్వు మునిమనబడివి. శక్తే పౌత్రమకల్మషం, శక్తి వ్యాసకుమారుడు శక్తి, వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి, ఆ శక్తి కుమారుడు పరాశరుడు, ఆ పరాశర కుమారుడు వ్యాసుడు. అంటే వ్యాసుడికి మునిమనముడు, పరాశరుడికి కొడుకు, శక్తికి మనవడిగిన అని చెప్పి ప్రార్థన చేశాడు. ఇంకా రావటం లేదు. అప్పుడు మళ్ళీ చెప్పాడు, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభో
భగవాన్ బాదరాయణ. అయ్యా, నీవు నాలుగు ముఖాలు లేవు కానీ నువ్వు బ్రహ్మతో సమానం. నీకు బ్రహ్మగారికి తేడా ఏమిటయ్యా అంటే ముఖములు మాత్రమే తేడా, మిగిలిన అన్ని విషయాల్లో ఆయనతో నువ్వు సమానము. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. విష్ణువుకి నీకు తేడా ఏమిటండి? ఆయనకి 4 చేతులు, నీకు 2 చేతులు ఉన్నాయి. ఈ చేతులే భేదం కానీ నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి, విష్ణువుతో సమానం. అపాలలోచన శంభో. నీ ఆ పరమేశ్వరుడికి, శంకరుడికి 3 కళ్ళు ఉన్నాయి, నీకు 2 ఉన్నాయి. కళ్ళు మాత్రమే తేడా, నువ్వు సాక్షాత్తు శంకరుడివే. భగవాన్ బాదరాయణ. మహానుభావ వ్యాస భగవానుడా, మన్నించవయ్యా, కరుణించవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన సంతసించేట. చూడండి, ఎలాగైనా సరే ఆయన ఎలా కోపం వచ్చిందో ఈయన తిరుగుతుక్కునికి వెంటనే ఈయన ప్రజ్ఞ చేత ఆయన స్తోత్రం చేస్తే ఆయన మెప్పించగలిగాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇంకా అనేక రకాలుగా స్తోత్రం చేశాడు ఆయనకి. అయ్యా క్షమించండి అన్నాడు. అప్పుడు ఆయన, ఏమిరా నన్ను ఆక్షేపించేవే, భారతంలో చకారాలు ఎక్కువ వేసేవని, నువ్వు చకారంలో కూడా భజన చెప్పరా, నువ్వు ఒక మహాకవి అంటున్నారు నేను లోకంలో అంతాను, ఆ చకారం లేకుండా భజన చెప్పరా అన్నట్టు ఆయన. వెంటనే ఏమీ తణుకోకుండా ఆయన చెప్పాడు, ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుక నదేవరో ధర్మరాజ సహదేవో నభావుక అని చెప్పి వెంటనే చెప్పాడు. అయ్యా, ద్రౌపదికి పాండవులు బావలు మరుదులు అయ్యున్నారయ్యా. మరి ధర్మరాజు మరిది కాడు, సహదేవుడు బావకాడు అని దీని భావం. అంతే కదా, సహదేవుడు మరిది అయితే కింద వాళ్ళంతా ఏమైపోవాలి? అంచేత అయితే సహదేవుడు కనుక ధర్మరాజు మరిది అయితే కింద వాళ్ళు ఏమవ్వాలి, అలాగే సహదేవుడు బావ అయితే పై వాళ్ళు ఏమవ్వాలి. అంచేత ఇలా చెప్పేటప్పటికీ ఆయన సంతసించి మరికొన్ని వరములు అదనంగా ఇచ్చి అదృశ్యం అయ్యాడు. ఆ ప్రకారంగా ఆ కాశయాత్ర ముగించుకుని మళ్ళీ ఎప్పట్లాగే యథాప్రకారంగా ఈయన కొలువుకు వచ్చేశాడు. ఇలా ఉండగా కొంతకాలం గడిచిందండి. కొంతకాలం గడిచేటప్పటికీ ఒకసారి రాజుగారు వేటకి అరణ్యంలోకి వెళ్ళారు. బాగా ఎండాకాలమేమో, బాగా ఎండ ఎక్కువ ఉన్నది. ఒక చెట్టు కింద ఈయన విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. అక్కడే ఒక సెలయేరు ఉన్నది. అక్కడి నుంచి ఈయన యొక్క శబ్దం ఒకటి వినిపిస్తోంది. ఏమిటి? బీ 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 అలాగే వినిపిస్తోంది. అది తేరిపార చూశాడు, ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని చూస్తుంటే ఒక చాకలివాడు ఆ సెలయేరు పక్కన రేవు ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ గుడ్డలన్నీ ఉతుకుతున్నాడు. ఆ రాతి మీద శబ్దానికి ఇది బీబీ బీబీ అని వస్తుంది. ఈయన కూడా మంచి విద్వాంసుడు, భోజరాజు కూడా గొప్ప కవి ఈయన. అంచేత వెంటనే కవి హృదయానికి వెంటనే దానికి స్ఫురణకు వచ్చేస్తుంది అది ఎలా చేయాలి అన్నది. ఈ బీబీలన్నీ ఒకచోట చేర్చాడు. ఈ సమస్య మన వాళ్ళకి ఇద్దాం, ఎలా పరిష్కరిస్తారో చూద్దామని చెప్పి మర్నాడు సభ తీర్చాడు. ఆ సభలో, అయ్యా కవీశ్వరులారా, నాదొక చిన్న సమస్య, మీరు పరిష్కారం చెయ్యండి అన్నాడు. ఏమిటయ్యా అన్నాడు. ఆయన చెప్పాడు, బీబీ 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 అన్నాడు. ఇప్పుడు సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యకి ఒక అర్థం అంటూ ఉండాలి, దాన్ని బట్టి సమస్యాపూర్ణం జరుగుతుంది. కానీ అసలు సమస్యకి అర్థమే లేనప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కరించగలరండి? చాలా కష్టం. అసలు అర్థం ఉండాలి, దాని ప్రాతిపదికగా చేసుకుని స్ఫురణం ఉంటుంది.
అన్నీ బీ అంటే ఏమిటి చెబుతాడు? ఏదో వెర్రేళ్ళగా ఎవరూ చెప్పట్లేదు. అయ్యా దీనికి పెద్ద అర్థమే ఉంటుందండి, అన్నీ బీ అంటున్నారు మీరు అన్నాడు. అయ్యా కాళిదాస నువ్వు చెప్పవయ్యా, అనేకం చెప్పావు, ఇది కూడా నువ్వు చెప్పన్నాడు. అనేటప్పటికీ ఆయన చెప్పాడు. అంటే ఆయన దగ్గర ఒక విశేషం ఉన్నది. గతంలో చెప్పుకున్నాం. ఆయనకి ఏమున్నదయ్యా అంటే కవి హృదయం తెలియగలదు. అంటే ఈ మహారాజు కానీ ఎవరైనా సరే ప్రత్యర్థులు ఒక ప్రశ్న వేసినట్లయితే వాళ్ళు ఏ భావంతో వేశారో అన్నది ఈయన చెప్పగలడు. అదంతా గ్రహణం అయిపోయింది, గ్రహించుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మధ్యాహ్నకాలే మలినాంబరాణాం ప్రక్షాళనార్థం రజకఃకరాభ్యాం పాషాణఘాతేన కరోతి శబ్దం బీబీ బిబీబీ బిబిబీ అన్నాడు. అంతా కరతాళ ధ్వనులు చేశారట. ఆశ్చర్యపోయారంతా. ఎక్కడో అరణ్యంలో మహారాజు చూసిన ఘటని, ఆ ఘటనని ఆయన సమస్యగా బీబీలుగా సమస్యగా ఇస్తే ఆ సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగాడు ఈయన. అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే సింహాసనం దిగి వచ్చి ఆయన్ని కౌగలించుకున్నట్ట. ఇప్పుడు ఆత్మబంధువుల యందు కానీ మరి సన్నిహిత నిజమైనటువంటి స్నేహితుల దగ్గర కానీ ఆలింగనాన్ని మించినటువంటి ఆనందం మరొకటి ఉండదు. మిత్ర పరిష్వంగమం ఉంటే అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. అనేక రకాలుగా సత్కరించాడు ఆయన. ఇలా అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అనేక రకాలుగా వినోదాన్ని కలగజేస్తూ ఆ మహారాజుకి ఉత్సాహాన్ని కలగజేస్తున్నాడు. మరి పండితుల యందు కవుల యందు కూడా మంచి మంచి భావం కలగజేశాడు. ఇంకా వాళ్ళకి సత్కరించేలా ఏర్పాటు చేశాడు. ఇలా ఉండగా ఒక ఆయన మహారాజా ఇది కాళిదాస్ దగ్గరకు వచ్చాడు. ఈయన, అయ్యా మహానుభావ, నేను ఒక పండితుడిని, వేద పండితుడిని, మరి నాకు ఇక్కడ కవిత్వం రాదు, నాకేమీను. కవిత్వం ఉంటే కానీ మహారాజు చూడ్డు. అంచేత ఏదో రకంగా మీరు కాస్తంత మహారాజుకు చెప్పి నా గురించి ఏమన్నా చెప్పి కాస్త తెప్పించినట్లయితే నా కుటుంబాన్ని పోషించుకుంటానన్నాడు. కవిత్వం ఏదైనా వచ్చినంటే ఏమీ రాదన్నాడు. ఓహో పంచేయి అయితేను, నువ్వు నాతో వచ్చాయి అని చెప్పి మర్నాడు సభకి తీసుకెళ్ళాడు ఈయన్ని. పండితుడిని తీసుకెళ్ళేటప్పటికీ ఈయన సరే లోపలికి వెళ్ళాడు. అయ్యా మహారాజా, ఈయన గొప్ప పండితుడు అండి అన్నాడు. పండితుడు అంటే ఈయన యాథాలాపంగా ఏమి అశ్వని పునర్వసు రేవతి అన్నాడు. అంటే అశ్వని పునర్వసు కృత్తిగా రేవతి నాలుగు నక్షత్రాల పేరు చెప్పాడు. అశ్వని పునర్వసు కృత్తిగా రేవతిను. ఏమయ్యా ఆయన ఇలా అన్నాడు ఏమిటి? ఈయన 27 నక్షత్రాలు వరుసగా అశ్విని భరణి వరుసగా చెప్పాలి, అవి చెప్పినా బాగానే ఉండును. అశ్విని అన్నాడు, వెంటనే పునర్వసు అన్నాడు, మళ్ళీ మనకు కొంచెం కృత్తిక అన్నాడు, మళ్ళీ చివరిగడిపోయి రేవతి అన్నాడు. ఏమిటయ్యా ఈయన పాండిత్యం అన్నాడు. ఈయన కొంచెం కంగారు వచ్చింది. వెంటనే సర్వసమర్థుడు కాళిదాసు అంటే సర్వసమర్థుడు. అయ్యా ఈ కవి హృదయాన్ని మీకు అర్థం కాలేదు, ఇది మీకు ఆశీర్వచనం అన్నాడు. ఏమయ్యా 4 నక్షత్రాల పేరు వచ్చేది నాకు ఆశీర్వచనం అయిపోతుందా అన్నాడు. అలా కాదండి, ఆయన మొట్టమొదటి అశ్వని అన్నాడు కదా, అశ్వనీ భవతు తే మందిరా అన్నాడు. అశ్వనీ భవతు తే మందిరా అంటే మీ యొక్క అశ్వశాల పుష్కలంగా జాతి గుర్రములతో కళకళలాడుగాక అన్నాడు. మరి పునర్వసు అన్నాడు,
పునర్వసు ఓం అస్మనే భవతు తే మందిరే భవతు పునర్వసు అన్నాడు. మీ ధనాగారము ధన సంపదతో కళకళలాడాలి అన్నాడు. మరి కుర్తిగా అన్నాడు కదా అన్నాడు. కుర్తిగా తనయమోస్తు భవతాం. కుర్తిగా అంటే కార్తికేయుడు. ఆ కార్తికేయుని యొక్క పరాక్రమం మీకు సంక్రమించుగాక. అంటే మీకు అపజయం లేకుండా విజయ పరంపర సాగుతుంది మీదన్నాడు. మరి రేవతి అన్నాడు కదా, మరి రేవతి ఏమిటయ్యా అర్థం అన్నాడు. రేవతీపతి కనిష్ట సేవయా. రేవతీపతి అంటే ఎవరండి? రేవతీపతి బలరాముడు. బలరాముడికి కనిష్ఠుడు అంటే చిన్నవాడు. ఎవరు? కృష్ణుడు. రేవతీపతి కనిష్ట సేవయ. ఆ కృష్ణ భగవానుని సేవ వల్ల మీకు ఇవన్నీ కలుగుతాయా అన్నాడు. కలుగుతాయ్యా అని చెప్పాడు. అస్మనీ భవతు తే మందిరే భవతు పునర్వసు కృత్తికా తనయమోస్తి భవతాం రేవతీపతి కనిష్ట సేవయా. ఇంత అర్థం ఉందయ్యా దీనిలో అని చెప్పాడు. ఓహో, చాలా బాగుందయ్యా, చక్కటి పండితుని తీసుకొచ్చారు అని చెప్పి 1000 బంగారు నాణెములు మూట పట్టుకొచ్చి ఇచ్చేపటికి ఆయన చాలా సంతోషం. జీవితాంతం ఆయన సుఖంగా ఆయన కుటుంబం ఆయన కాలక్షేపం చేశారు. ఇలా అనేక మందికి ఉపాధి కల్పించాడు. పరోక్షంగాను ప్రత్యక్షంగాను కూడా ఉపాధి కల్పించాడు. మరి స్వస్తి. మిగిలిన విషయాన్ని తర్వాత భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.